King Tutor, your first IT job. Build your IT career, 9 months internship program. ఒత్తిళ్ళని తట్టుకోలేక అసలు నాకు ఈ లైఫే వద్దు అని చెప్పి అసలు దైవ మార్గాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఎటైనా వెళ్ళిపోతా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ ప్రపంచంలో మనమే ఒత్తిడి తీసుకుంటున్నామండి. ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం, అది మన లక్ష్యం అనుకోండి. మనం ఆవిడ కడుపుతో ఉంది, 9 నెలల ప్రెగ్నెంట్. అయితే వాళ్ళ హస్బెండ్కి ఈవిడ పైన చెప్పుడు తప్పుడు ఆ గొప్ప మనసు రావాలి అని అంటే గీతా సారాంశం చాలా గొప్పది. నిజంగా ఆ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ లౌకిక విషయాల నుంచి, బంధాలు, ఈ వ్యామోహాలను వదులుకునే అవకాశం ఉంటుందంటారా? కర్మ బంధనాలు తప్పకుండా పోతాయి. కానీ ప్రభుజీ, భగవంతుని కోరిక కోరడం కరెక్టేనా? భగవంతుడు అని అంటే అన్నీ తెలిసినవాడు. వారికి మనం వెళ్ళి అయ్యా ఒక పిటిషన్ పెట్టుకొని నాకు ఇది కావాలి అని అడగాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటే, ఒకవేళ విన్నవించుకోవాలి అని అనుకుంటే, భగవద్గీతలో ఇంద్రియాలపై వైరాగ్యాన్ని అలవర్చుకోవాలనే ఒక అంశం కూడా ఉందని చెప్పి అంటుంటారు. అది నిజమేనా? ఏ రకంగా ఉంది భగవద్గీతలో? విచ్చలవిడిగా ఇంద్రియాలను వదిలేసాం అనుకోండి, అవేం చేస్తాయండి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇస్కాన్ టెంపుల్ నుంచి ప్రణవానంద ప్రభుజీ. వారు ఎన్నో సందర్భాల్లో ఎన్నెన్నో మాటల ద్వారా మనందరికీ కూడా ప్రవచనాల రూపంలో అయితే ఏంటి, మాటల రూపంలో అయితే ఏంటి, చాలా మంచి విషయాలు తెలియజేస్తూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రభుజీ. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం ప్రభుజీ. నమస్కారం అండి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ, చాలామంది జీవితంలో నిత్యం ఎన్నో ఇబ్బందులు వస్తుంటాయి, ఒత్తిళ్ళు వస్తుంటాయి. ఈ ఒత్తిళ్ళని తట్టుకోలేక అసలు నాకు ఈ లైఫే వద్దు అని చెప్పి అసలు దైవ మార్గాన్ని వదిలిపెట్టి అన్ని రకాలుగా ఎటైనా వెళ్ళిపోతా అనే ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఈ ప్రపంచంలో మనమే ఒత్తిడి తీసుకుంటున్నామండి. ఇప్పుడు మీకు ఇందాక మనం మాట్లాడుకుంటున్నందుకు ఎంత ఒత్తిడి మనం తీసుకోవాలో అది మన పైన ఉంటుంది. సంబడి ఈజ్ ఫోర్సింగ్ కూడా అనుకోండి, ఎవరైనా మనల్ని ఇంత ఒత్తిడి నువ్వు తీసుకోవాలి అని అంటే, అప్పుడు మనం ఒక చాయిస్ చేసుకోవాలి. మీకు ఒక విషయం చెప్తాను. ఒక వీడియోలో మేము మాట్లాడాం, రాత్రి త్వరగా పడుకొని త్వరగా లేవటం వల్ల మీ ఆరోగ్యం బాగుంటుంది అని. అప్పుడు కొంతమంది అన్నారు, మరి నైట్ డ్యూటీ సంగతి ఏంటి అని. ఇప్పుడు చూడండి, మనకి ఆరోగ్యం కావాలా, మనకి ఏం కావాలి అని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకోవాలి జీవితంలో. అరే, నాకు ఒక సుఖవంతమైన జీవితం కావాలి. సుఖవంతం అంటే హద్దులు ఆర్భాటాలు ఉండాల్సిన అవసరం లేదండి. మన కుటుంబంతో స్పెండ్ చేయడానికి మనకు సమయం ఉందా, మన ఆరోగ్యాన్ని మనం జాగ్రత్తగా చూసుకుంటున్నామా, ధర్మాన్ని చేయగలుగుతున్నామా, భక్తిని చేయగలుగుతున్నామా, ఒక సింపుల్ లైఫ్, ఏదైతే బ్యాలెన్స్డ్ లైఫ్, ఆరోగ్యంగా కుటుంబంతో సమాజం కోసం ధర్మం కోసం ఉండే ఒక జీవితం, అది మన లక్ష్యం అనుకోండి. మనం దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేస్తాం. అవును. మనం ఏం చేస్తున్నాము అని అంటే ఒత్తిడి పెంచేసుకుంటున్నాం మన పైన. ఇప్పుడు ఇందాక మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పాం, మన గ్రైండర్ తిరగటం. అప్పుడు ఏం చేసిందంటే, ఒకసారి మేము అలా చేస్తుంటే మా అమ్మగారు చెప్పారు, దాన్ని ఫస్ట్ పక్కన పెట్టు, కొద్దిసేపు వాడకు, చల్లారని, దాని తర్వాత మళ్ళీ గ్రైండ్ చేయి, అప్పుడు వస్తుంది. అప్పుడు ఫ్యాన్ వేసి చల్లార్చడానికి పెట్టేస్తాం, అదొకసారి చల్లార్చాక మళ్ళీ గ్రైండ్ చేసేస్తాం. అంతే కదండి. అవును ప్రభుజీ. మనం ఎప్పుడైతే ఆ ఒత్తిడి అనేది మనం ఫీల్ అవుతామో, వీ షుడ్ టేక్ అ బ్రేక్. పర్మనెంట్ బ్రేక్ కాదండి. చాలా మంది అనుకుంటారు అయిపోయింది ఇంకా నా జీవితం వేస్ట్ అని. కాదు, ఒక టెంపరీ బ్రేక్ తీసుకో. ఒక దగ్గరికి వెళ్ళు, ఒక ఆశ్రమానికి వెళ్ళు, ఒక క్వైట్ ప్రదేశానికి వెళ్ళు, ఫోన్ కట్ చేసేయి, నీతో నువ్వు గడుపు, ఒక మెడిటేషన్ చెయ్యి, నామజపం చెయ్యి, ఒక ఆశ్రమానికి వెళ్ళి సేవ చెయ్యి. ఎప్పుడైతే నువ్వు ప్రపంచంలో ఉండే కష్టాలు ఎప్పుడైతే చూస్తావో, మా ఆశ్రమానికి వస్తే ప్రతిరోజు అక్కడ అన్నదానం జరుగుతుంది. అక్కడ ఎంత పూర్ పీపుల్ అంటే, వాళ్ళు కేవలం నెల రోజులలో అన్నము ఒక పప్పు చేసుకుంటే వాళ్ళకి చాలా పెద్ద విషయం అన్నమాట.
అలాంటి పేదరికం ఉన్న ప్రదేశానికి వెళ్ళి నువ్వు ఎప్పుడైతే వాళ్ళకి ప్రసాదం పెడతావో వాళ్ళు ఎంత ఆనందంగా ఆ కూర చూసి, ఆ చపాతీని చూసి, ఆ స్వీట్ చూసి వాళ్ళకి ఎంత ఆనందం వేస్తారే, ఈరోజు ఇన్ని రకాలు వచ్చాయా అని చూసినప్పుడు మనకు అనిపిస్తారే, నాకు తినడానికి ఎన్ని రకాలు తిన్నుంది, ఎంత ఆనందంగా నేను ఉన్నాను అని. వేరే వాళ్ళ దుఃఖాలు మనం చూసినప్పుడు మన దుఃఖాలు దాంట్లో చిన్నగా అయిపోతాయండి. నిజమే ప్రభుజీ. మనము ప్రతిదానికి జీవితాన్ని వదిలేయాలి అనే ఒక చాలా తప్పు ధోరణిలో ప్రపంచం వెళ్తుందండి. మాకు చాలా ఇన్స్పిరేషనల్గా మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని ఒక లేడీ గురించి మహారాష్ట్రలో చెప్తారు. మీకు ఈ కథ చెప్పానా ఎప్పుడైనా? ఆవిడ్ని వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ కూడా అస్ట్రసైజ్ చేసి ఆమె పైన కొన్ని అభాండాలు వేస్తారనమాట. ఆవిడ కడుపుతో ఉంది, 9 నెలల ప్రెగ్నెంట్. అయితే వాళ్ళ హస్బెండ్కి ఈవిడ పైన చెప్పుడు తప్పుడు మాటలన్నీ చెప్పేసరికి వాళ్ళ అత్తగారు వాళ్ళందరూ కలిసి ఈమెను చంపేయాలి అని ప్రయత్నం చేసి చాలా కొట్టేసి కడుపు పైన తన్నేసి ఒక గోశాలలో పడేస్తారు. ఏమని అని అంటే మొత్తం ఆవులన్నీ ఈవిని తొక్కేసి చంపేసాయి అనేటట్టుగా క్రియేట్ చేయటం కోసం. అయితే ఆవిడ అలా పడిపోయి ఏడుస్తూ ఉండి రక్తస్రావం అయిపోతూ ఉంటే రాత్రంతా ఒక గోవు ఆవిడ పైన నించొని ఆవిడని కాపాడింది, వేరే ఆవులు వచ్చి ఏమి ఇబ్బంది పెట్టకుండా. ప్రొద్దున లేచి ఆవిడ స్పృహకు వచ్చి చూసేసరికి మొత్తం ఒళ్ళంతా రక్తంతో నిండిపోయింది. ఆవిడ డెలివరీ అయిపోయింది అనమాట. ఒక పక్క నుండి ఒక చిన్న రాయి తీసుకొని, ఆ బొడ్డు ఉంటుంది కదా, దాన్ని రాయితో గీసి కట్ చేసేసింది ప్రయత్నం చేసి. ఆ చిన్న పిల్లవాడిని తీసుకుంది. ఎక్కడ ఉండడానికి జనాలు, ఎందుకంటే ఎవరైనా చూస్తే చంపేస్తారు ఈవిడిని. ఎందుకంటే అక్కడ ఉండే పెద్ద రౌడీలు వాళ్ళందరూ ఈవిడితో గొడవ పెట్టుకున్నారనమాట. అయితే ఇంటికా వెళ్ళలేదు, అత్తగారు మామగారు ఇంకా హస్బెండ్ అలా చేశారు. ఇటు బయట సమాజంలోకా వెళ్ళలేము, శ్మశానంలో ఉండటం ప్రారంభం చేసింది ఆ చిన్న బాబుతో. ఆవిడ ఏమనుకున్నదంటే, తినడానికి తిండి లేదు, ఏం చెయ్యాలి అని అంటే పిండాలు పెడతారు చూడండి, వాటిలో నీళ్లు కలిపి కాలుతున్న చితల పైన చపాతీలు చేసుకొని తినింది బ్రతకడానికి. ఆవిడ అనుకున్నది, అరే నా జీవితం ఎందుకు, ఇంత కష్టాలు, ఇంత అన్యాయం నా జీవితంలో నేను ఫేస్ చేశాను, నా శరీరాన్ని ఎలాగైనా సరే ఆత్మహత్య ద్వారా త్యజిస్తాను, ఎందుకంటే నాకు ఇంకా బ్రతికి నేను ఎవరి కోసం బ్రతకాలి అని ఒక చెట్టు దగ్గర ఊరేసుకోవాలి అని వెళ్ళిందనమాట. అయితే చెట్టు దగ్గర కూర్చున్నప్పుడు ఆవిడ బయట అంతా ఎండగా ఉంది, కానీ ఆవిడ కూర్చున్న ప్రదేశం మాత్రం చాలా చల్లగా ఉన్నదనమాట. ఎందుకు అని ఇలా పైకి చూసేసరికి చెట్టుపై నుంచి ఒక చెట్టు కొమ్మ వేలాడుతూ ఉన్నది. వేలాడుతూ ఉన్న చెట్టు కొమ్మ ఈవిడికి నీడని ఇంకా గాలినిస్తుందన్నమాట. చెట్టు నుంచి విరిగిపోయి పడిపోయింది ఆల్మోస్ట్, కానీ ఇలా ఇలా వేలాడుతూ ఉన్నదన్నమాట. ఈవిడ అనుకున్నది, అరే ఒక విరిగిపోయిన చెట్టు కొమ్మ, దేనికి పనికి రాదు అనుకునే చెట్టు కొమ్మ నాకు ఆనందాన్ని ఇచ్చింది కదా, నేను కూడా జీవితంలో విరిగిపోయాను, నన్ను కూడా ఒక సమాజం నుంచి దూరం అయిపోయాను, కానీ నేను సంకల్పం చేస్తే, నేను ప్రయత్నిస్తే నేనెందుకు 10 మందికి మంచి చేయలేను అని ఆవిడ ఈ చిన్ని పిల్లవాడితో ఉండటమే కాకుండా అక్కడ ఉండే అనాథ పిల్లలందరినీ చేరదీసి, ఇప్పటికీ 100 మందిని చేరదీసి వాళ్ళందరినీ ప్రయోజకులుగా చేసి సమాజానికి అందించింది. మదర్ ఆఫ్ ది ఆర్ఫన్స్ అని ఆవిడ పేరు అనమాట. చూడండి, ఆమె ఇబ్బందుల నుంచి బయటికి వచ్చి తను బతకడమే కాకుండా నలుగురికి చేరువుగా. ఎందుకు అండి, ఎప్పుడైతే వేరే వాళ్ళ యొక్క కష్టాన్ని చూసిందో. అవును, మీకు విషయం, ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా. ఒకసారి ఆవిడ రోడ్డు పైన వెళ్తూ ఉంటే ఏ హస్బెండ్, ఏ భర్త అయితే ఈవిడ్ని ఆ చావు పరిస్థితిలోకి తీసుకొచ్చారో ఆయన కనిపిస్తాడు రోడ్డు పైన పడిపోయి. ఆవిడ ఆయన్ని చేరదీస్తుంది, ఆ ఆర్ఫనేజ్లోనే జాయిన్ చేసుకుంటాడు. కానీ ఆయనకు ఒక విషయం చెప్తుంది, నిన్ను క్షమించాను, నువ్వు అల్లరి పిల్లవాడి, ఇప్పుడు నేను నీ తల్లి, నీ భార్య అని కాదు, నువ్వు కూడా మా పిల్లలాంటి, కానీ నువ్వు అల్లరి పిల్లవాడివి, నువ్వు అల్లరి చేసావు, కానీ ఈరోజు నేను క్షమిస్తున్నా, నువ్వు ఆ స్థితిలో ఉన్నందుకు నేను కాపాడటం నా లక్ష్యం అని ఆయనను కూడా ఆవిడ ఆశ్రమంలో పెట్టుకొని పెంచింది. ఎలా వస్తుంది ప్రభుజీ అంత గొప్ప మనసు? ఆ గొప్ప మనసు రావాలి అని అంటే, మనం ఈ ప్రపంచంలో అండి మనకే కష్టాలు ఉన్నాయి, నేనే కష్టాలు అనుభవిస్తున్నా అనే మిస్కన్సెప్షన్ నుంచి బయటికి రావాలి. ఓకే, ఈ ప్రపంచంలో ఎవ్వరు ఎలాంటి వారైనా సరే అండి, సేవ ఇచ్చే ఆనందం ఇంకా మాటల్లో మనం చెప్పలేమండి. ఒకసారి ఎవరికైతే ఆ సేవ రుచి తెలుస్తుందో
వాళ్ళు చాలా ఒక అద్భుతమైన మానసిక ప్రవృత్తి అనేది వాళ్ళకి కలుగుతుందండి. కాబట్టి ఎప్పటివరకైతే నేను సుఖంగా ఉన్నానా, నాకు ఇది కావాలి, నేను ఇది లేకపోతే బాగుండలేను, నాకు అదే కావాలి, అదే బ్రాండ్ కావాలి, ఇది చూస్తేనే నాకు ఆనందం, నాకు ఇది ఇప్పుడే కావాలి అనే ఒక మైకంలో ఉండిపోతామండి. మనము సమాజానికి ఏం చేయలేము, మనకి మనం మంచి చేసుకోలేము. ఆవిడికి ఆనందం ఎందుకు వచ్చిందో తెలుసా అండి? ఒకళ్ళకి సేవ చేయటంలో వచ్చింది. ఆ సేవ రుచి ఎప్పుడైతే కలుగుతుందో ఎవరినైనా సరే మనం మన దగ్గరికి తీసుకోవచ్చు, ప్రేమని పంచవచ్చు. అంత ఉదాత్త భావన మన లోపల కలుగుతుంది. కాబట్టి సూసైడ్ ఈజ్ నాట్ ద వే అండి. ధర్మాన్ని వదిలేయటం కాదండి మార్గం, ధర్మాన్ని ఆచరించటం వల్ల శక్తి లభిస్తుంది. ఇప్పుడు ఒకడు చాలా వీక్గా ఉన్నాడు అనుకోండి, ఏం చేయాలి? చక్కగా తినాలి, చక్కగా ఎక్సర్సైజ్ చేయాలి, బలిష్టంగా అవుతాడు, అప్పుడు సేవ చేయొచ్చు. అంతేకాని నేను ఎలాగున్నా వీక్గా ఉన్నాను, నేను లేవలేను, నేను తినలేను అని అంటే ఇంత పోతుంది. కాబట్టి మన జీవితంలో మన చుట్టూ ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి మనకి. ఆ ఉదాహరణలు, మంచి ఉదాహరణలు చూద్దాం, మనము మంచి వైపు వెళ్దాం, మంచి విషయాలను విందాం. ఎప్పుడైతే మనము ఈ ప్రయత్నం చేస్తామండి, అప్పుడు మనకి మంచి మార్గం అనేది కనిపిస్తుంది. కాబట్టి ధర్మాన్ని వదిలేయటం మార్గం కాదు, ధర్మాన్ని ఇంకా గట్టిగా పట్టుకోవటం మార్గం. ఇప్పుడు చూడండి, ఒక చిన్న పిల్లవాడు నేలపైన పడిపోయాడు అనుకోండి, ఏడుస్తాం ప్రారంభం చేస్తాడు. కానీ ఏం చేయాలి? ఆ నేలని ఆసరాగా తీసుకొని పైకి లేస్తాడు. అంతే కదా. నేలపైన పడ్డాను కాబట్టి ఇంకా నేలపైన నడవను అని అంటాడా? ఎక్కడికి పోతాడు? నడవాల్సిందే, తప్పదు. అదే నేలని ఎక్కడైతే మనం ఏ జీవితంలో అయితే మనము ఇలా దెబ్బలు తిన్నాం అనుకునే దాన్ని ఆసరాగా పెట్టుకోండి, దాన్నే ఒక భగవంతుడి పైన నమ్మకంగా అదే స్థానంలో నిలవండి. ఆ భగవంతుడి యొక్క కృప తప్పకుండా ఉంటుంది. మనోధైర్యం అనేది కావాలి. గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్ అని అంటారు. కాబట్టి మనకి ఆ ఫేత్, భగవంతుడా ఉన్నావు, నువ్వు నన్ను రక్షిస్తావు, కానీ నేను నా ప్రయత్నం చేస్తా అని ప్రయత్నం చేయండి. తప్పకుండా జీవితంలో మళ్ళీ మీరు మంచి మార్గంలోకి వెళ్తారు, అందులో డౌటే లేదండి. ప్రభుజీ, గీతా సారాంశం చాలా గొప్పది. నిజంగా ఆ సారాంశాన్ని తెలుసుకున్న వాళ్ళు ఈ లౌకిక విషయాల నుంచి, బంధాలు, ఈ వ్యామోహాలను వదులుకునే అవకాశం ఉంటుందంటారా? మీకు ఒక విషయం చెప్తాను. చాలా మందికి ఒక అపోహ ఉంటుంది, గీత చదవటం వల్ల సంసారాన్ని వదిలేస్తారు అని. అవును. మీరు చూడండి, పాపము అర్జునుడు అదే అంటున్నాడు, అయ్యా నేను యుద్ధం చేయను, నేను సంసారాన్ని వదిలేస్తాను, నేను సాధు అయిపోతాను, నేను భిక్షాటన చేసి బ్రతుకుతాను, నేను అన్నిలోకి వెళ్ళిపోతాను. కృష్ణుడు అంటాడు, లేదయ్యా నువ్వు నీ కర్తవ్యాన్ని, నీ డ్యూటీని ఆచరించాల్సిందే, నువ్వు యుద్ధం చేయాల్సిందే. కానీ కృష్ణుడు చెప్పింది మామనుస్మర యుద్ధచ, నన్ను స్మరిస్తూ నువ్వు యుద్ధం చెయ్యి, నా కోసం నా దిశానిర్దేశంలో నువ్వు ధర్మాన్ని ఆచరించు. ఇప్పుడు చూడండి, ఎవరైతే ధర్మాన్ని తెలుసుకుంటారో, ఎవరైతే గీత అర్థం చేసుకుంటారో, మీరు ఇంతకుముందు టేప్ రికార్డర్స్ చూసారండి? టేప్ రికార్డర్స్ చూసారా? టేప్ ఇలా తిరుగుతూ ఉంటుంది, 2 సర్కిల్స్ తిరుగుతూ ఉంటాయి. ఒక సర్కిల్ ఏమో టేప్ వదిలేస్తూ ఉంటుంది, ఇంకో సర్కిల్కి ఏమో టేప్ చుట్టుకుంటూ ఉంటుంది. అవును ప్రభుజీ. ఈ ప్రపంచంలో ధర్మం తెలియని వాడేంటి అని అంటే ఆ టేప్ చుట్టుకుని ఇంకా ఇంకా కర్మ బంధనంలో మునిగిపోతూ ఉన్నాడు. కానీ గీత సారాంశం ఎవరైతే అర్థం చేసుకున్నారో ఆ టేప్ విడుదలైపోతూ ఉంటుందన్నమాట ఆయన దగ్గర నుంచి. కానీ ఆ 2 తిరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రపంచంలో 2 వ్యక్తులు ఉంటారు, ఒకడు కర్మబంధనంలో చిక్కుకుపోతూ ఉంటాడు, ఒక కర్మబంధనం నుంచి విడుదలైతూ ఉంటాడు. అసలు చెయ్యాల్సిందేంటి, ఎందుకు చెయ్యాలి, ఎలా చెయ్యాలి అని తెలుస్తుంది గీత అర్థం చేసుకునేవాడు. చేసే పనిని మాడడండి, చేసే కర్తవ్యాన్ని విడిచిపెట్టడండి, కుటుంబ సభ్యులతోటే ఉంటాడు, కానీ ఎలా ఉండాలి, వాళ్ళని ఎలా, ఇప్పటి వరకు నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, నా కుటుంబం, నేనే అన్న భావన పోయి వీరు భగవంతుడు నాకు ఇచ్చిన సేవ, వీరు భగవంతుడి యొక్క అంశాలు కాబట్టి నేను జాగ్రత్తగా చూడాలి. భగవంతుడిని ఎవరైతే అర్థం చేసుకుంటారో, గీతను ఎవరైతే అర్థం చేసుకుంటారో అండి, వాళ్ళ జీవితం ఎంత అద్భుతమైన మార్పు చెందుతుంది అంటే, సంబంధాలు, ఆరోగ్యం, సమాజంతో ఉండే ఒక రిలేషన్షిప్, బాధ్యతలు, వ్యక్తిగత ఆలోచనలు అన్నీ కూడా పరివర్తన చెందుతాయండి. ఒక పాజిటివ్ వేలో పరివర్తన చెందుతాయి. ఒక మంచి వైపు మనం అర్థం చేసుకోగలుగుతాం. మీరు అన్నారు కర్మ బంధనాలు తప్పకుండా పోతాయి, కానీ ఆ బాంధవ్యం పోదు. ఆ బాంధవ్యాన్ని ఎలా చూడాలో అర్థమవుతుంది. ఓకే.
ఇప్పటి వరకు నా ఎంజాయ్మెంట్ కోసం అనుకున్నది అరే కృష్ణుడి యొక్క సేవ, ఈ రెండే మారేవండి. ఇది గీతా సారాంశం. ఓకే. కానీ ప్రతి ఒక్కరూ ఇందాక మీరు చెప్పినట్టుగా స్పిరిచువల్ లైఫ్కి అలవాటు పడితే ఖచ్చితంగా వీటి నుంచి విముక్తి పొందాలి ఈ ఆలోచనలోనే ఎక్కువగా ఉంటుంటారు. తప్పేమీ లేదు, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తూనే మనం భగవంతుడి సేవలో మనసులో ఉండాలి. ఉండే భావన, మనసులో ఇన్నటి వరకు ఇది నాది అని అనుకున్నా, కానీ ఈరోజు ఇది కృష్ణుడిది, నేను సేవకుణ్ణి అనే భావన రావాలి. ఓకే ప్రభుజీ, ఇప్పుడు గీతా సారాంశం గురించి తెలుసుకోవాలన్నా పారాయణం చేయాలన్నా కూడా వద్దు ఈ సందర్భంలో అనే సమయాలు కానీ పరిస్థితులు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక మంచి ఆఫర్ వచ్చారనుకోండి, మీకు ఈరోజు ఈ 1,00,000 రూపాయల చీర పైన 99% ఆఫర్ అంటే, ఇది ఆషాఢం కాదు కదా, వద్దులే నేను కొనుక్కోను అంటారా మీరు? అసలు ఏమంటారు, వీడేదో తిన్నరోడ్లా ఉన్నాడు, ఏంటి అకేషన్ లేకపోయినా ఆఫర్ పెట్టాడు, పదండి కొనుక్కుందాం అంటారు. అంతేనా అండి? అంతే. ఒక 1,00,00,000 రూపాయల వస్తువు మీకు 10 రూపాయలు ఇస్తాను అని అంటే ఎంత ఇంతూజియాస్టిక్గా పరిగెత్తాలండి. అవును. కాబట్టి గీత మనుషుణ్ణి ఉద్ధరించే ఒక శాస్త్రం. అది కాలాతీతం. ఎప్పుడు ఏ సమయంలోనైనా సరే ఎవరైతే మనిషి మంచి మార్గంలోకి వెళ్ళాలి, నాకు మంచి విషయాలు తెలుసుకొని నేను జీవితంలో మారాలి అని అనుకున్న మరుక్షణం గీత చదవచ్చు. వాటికి ఏ సమయము ప్రాతిపదిక అవసరం లేదు, మన మనసులో ఆలోచన రావాలంతే. రావాలి, వచ్చింది అంటే భగవంతుడి యొక్క కృప ఉండాలంటే. సమయం లేదు, ఏం లేదు, చక్కగా కూర్చోండి ఎక్కడైనా సరే. నిన్న మేము ఫ్లైట్లో వస్తున్నాం అనమాట, విశాఖపట్నంలో రామనారాయణం అనే ఒక ప్రదేశంలో విజయనగరంలో జరిగింది. రామాయణం పట్ల 3 రోజులు ఒక కాన్క్లేవ్ చేశారనమాట. ప్రపంచంలోనే అతిపెద్ద రామాయణ శాస్త్ర చర్చ. అందులో మేము లక్ష్మణుడు సర్వగుణ సంపన్నుడు అనే విషయం గురించి మాట్లాడాం. సాయంత్రం పూట వస్తున్నప్పుడు నా పక్కన కూర్చున్నారు ఒక ఆయన. ఆయన అన్నారు, ప్రభుజీ మాకు గీత చదవాలని ఉంది, ఏదైనా నియమాలు ఉన్నాయా? కిందే కూర్చోవాలి, ఈ సమయంలోనే చదవాలి అన్న. ఎక్కడైనా మేము వెంటనే మా ఫోన్లో చూపించాం. అప్పుడు మేము 3rd చాప్టర్ భగవద్గీత చదువుతున్నాం అనమాట. విజయనగరం నుంచి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ వచ్చే దారిలో. బ్రహ్మాండంగా ఎక్కడైనా సరే మనకి ఆ ఇచ్చ ఉండాలంతే. ఎక్కడైనా ఫోన్లోనైనా, పుస్తక రూపంలోనే, పైన కిందైనా, ఎక్కడైనా చదవచ్చు. కాబట్టి దెర్ ఇస్ నో టైం రెస్ట్రిక్షన్, ప్లేస్ రెస్ట్రిక్షన్. చక్కగా ఆ భగవంతుడు ఏం చెప్తున్నారు అనే ఒక ఆతురత మనకు కావాలి. ప్రభుజీ, ఆడవారికి వీలు పడని ఆ 4 రోజుల సందర్భంలో కూడా చదివితే తప్పేమీ లేదా? చదువుకోవచ్చు, ఏం పర్వాలేదు. ఓకే, నిజంగా చాలా మందిలో ఈ డౌట్ ఎక్కువగా ఉంటుంది. ప్రభుజీ, శ్రీకృష్ణుడు అనగానే ఆయన లీలలతో పాటు ఆయన ధరించిన నెమలి పింఛము, ఆయన చేతిలో ఉన్న పిల్లన గ్రోవి, ఫ్లూట్, ఇవి ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. ఏంటి ఇవి ధరించడం వెనకాల ఆంతర్యం ఏమైనా ఉందంటారా? చూడండి, ఒక్కొక్క భగవానుడి యొక్క చేతిలో ఒక్కొక్క ఆయుధాలు చూస్తూ ఉంటాము. త్రిశూలం ఉంటుంది, లేదా సుదర్శనం ఉంటుంది, కానీ శ్రీకృష్ణుడు బాణం ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ భగవంతుడు మాత్రం ఫ్లూట్ పట్టుకున్నాడు అనమాట. వీటితో ఏం పని లేదు. ఆయన జస్ట్ హీఈస్ అ చార్మర్ అనమాట. సర్వాకర్షతి కృష్ణ అని అంటారు. అందరినీ ఆకర్షించే స్వభావం కలిగిన వాడు శ్రీకృష్ణ భగవానుడు. వర్గాపీఠం నటవరవపు కర్ణయోర్కర్ణికారం బిభ్రద్భాసత్ కనక కపిశం వైజయంతీం చమాలాం రంధ్రాన్ వేణురదరసుదయా పూరయన్ గోపవృందే బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీత కీర్తి. ఆయన ఎప్పుడు ఫ్లూట్ వాయిస్తూ ఉంటారు. కృష్ణుడు బృందావనంలో ఫ్లూట్ వాయిస్తుంటే యమునా నది, పారే యమునా నది రాయిలా అయిపోయేది అనమాట. రాళ్ళేమో అవి జలపాతాలుగా పారటం స్టార్ట్ చేసేవి. అంటే ఆయన ఫ్లూట్ యొక్క మాధుర్యత ఎంతది అని అంటే, ఆయన నించుండే ఆ రాయి కరిగిపోయి ఆయన పాద చిహ్నములు పడిపోయాయి అనమాట ఆ రాయిపై. ఎప్పుడైతే శ్రీకృష్ణ భగవానుడు గోవర్ధనుడిని ఎత్తారో, తన యొక్క ఎడమ చేతి చిటికని వేలిపైన తమ స్నేహితులందరూ ఒకటే కంగారులో వస్తారు, కృష్ణ ఫ్లూట్ వాయించ, కృష్ణ ఫ్లూట్ వాయించ, కృష్ణ ఎందుకు వాయించద్దు అంటున్నారు అని అంటే, అరే మనం ఫారెస్ట్లో ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు నువ్వు ఫ్లూట్ వాయించేటప్పుడు ఆ రాళ్ళన్నీ కరిగిపోయేవి, ఇప్పుడు ఇంత పెద్ద గోవర్ధనం కరిగిపోయింది అనుకోండి, మనందరం ఇక్కడే ఉండిపోతాము, మనందరి పైన ఒక సమాధి వచ్చేస్తుంది, నువ్వు ఫ్లూట్ వాయించటమా పువ్వు అని అంటారు అనమాట. అంత మధురం అండి. కృష్ణుడు ఎందుకు వేణుగానం చేస్తారు అంటే, రాయిని కూడా కరిగించటము అని అంటే, మన యొక్క హృదయం కూడా రాయి లాంటిదండి, ఒక బండ అని అంటారు చూడండి. మన హృదయం కూడా చాలా కఠినం అయిపోయింది. మీరు చూడండి, రాయి లోపలికి నీళ్ళు ఇంకమండి, కానీ ఒక స్పాంజ్ ఉందనుకోండి, స్పాంజ్ నీళ్ళలో పెట్టంగానే మొత్తం పీల్ చేసుకుంటాం.
ఎవరి అయితే హృదయం కఠినంగా ఉంటుందో వారికి భక్తి రసం అనేది కలగదండి. ఆ భగవంతుడి పట్ల, అంటే భక్తులు మాట్లాడే మాటల పట్ల, అరే వీళ్ళేంటి ఇంత మైకంలో ఉన్నారు, వీళ్ళేంటి ఆ కృష్ణుడి గురించి ఇలా అంటున్నారు, అలా అంటున్నారు, కృష్ణుడు భక్తి అది ఇది అంటున్నారు, ఆ ఆస్వాదన రాదు. ఎందుకంటే భక్తి అనేది రసము వంటిది. ఆ రసము పీల్చుకోవాలి అని అంటే మన హృదయం కఠినంగా ఉండకూడదు, మన హృదయం ఒక స్పాంజ్లా ఉండాలి. మరి కఠినమైన హృదయం నుంచి స్పాంజ్ అవ్వాలి అని అంటే ఏం చేయాలి? వేణుగానం, కృష్ణుడి యొక్క వేణుగానం అని అంటే భగవంతుడి యొక్క మాటలు, భగవంతుడి యొక్క వాక్కులు ఒక సుందరమైన శబ్ద రూపంలో వచ్చాయి. అవే శాస్త్రములు, అదే గీత, అదే భాగవతం, అదే రామాయణం. దాన్ని ఎప్పుడైతే మనం వింటామో కఠినమైన హృదయం కూడా స్పాంజ్లా మారిపోతుంది. అలానే భగవంతుడి యొక్క అధరామృతం, ఒకటి భగవంతుడి యొక్క నోటి నుంచి 2 వస్తాయండి. ఒకటి మాటలు, 2 ఆయన ఉచ్చిష్టం అంటే ప్రసాద్. ఓకే, మన జీవితంలో ప్రతిరోజు కూడా మనం భగవత్ ప్రసాదాన్ని స్వీకరించగలిగితే, సాత్వికమైన ఆహారాన్ని ఇంట్లో తయారు చేసుకొని భగవంతుడికి నివేదన చేసుకొని స్వీకరించగలిగితే ఆ కఠినమైన హృదయం అనేది కోమలం అవుతుంది. అయితే ప్రభుజీ అంటుంటారు కదా పెద్దవాళ్ళు, అన్నిటికీ ఎమోషనల్గా ఉండొద్దు, గుండెని రాయి చేసుకోవాలి, అప్పుడైతేనే అన్ని పరిస్థితుల్ని తట్టుకోగలుగుతారు, అన్నిటినీ తట్టుకునేటట్టు మొండిగా తయారవ్వాలి అని చెప్పి. దాని గురించి ఏమంటారు? భౌతికమైన విషయములలో మొండిగా ఉండాలి, ఆధ్యాత్మికమైన విషయములలో స్పాంజ్లా ఉండాలి. ఓకే, మనము దానికి క్వైట్ ఆపోజిట్ చేస్తున్నాం. అవును, ఆధ్యాత్మికమైన విషయములలో బండలా ఉంటున్నాం, భౌతికమైన విషయంలో స్పాంజ్లా ఉంటున్నాం. వీడా మాట అన్నాడు, ఆవిడ మాట అన్నది, ఈయన ఇలా చేశాడు, ఆయన అలా చేశాడు, అన్ని హృదయంలో పెట్టుకున్నాం. ఏ రోజు, ఏ తారీఖు, ఎప్పుడు, ఏ మాట అన్నది అని మొత్తం లిస్టుతో చెప్పి. ఎందుకు? ఎందుకంటే మనం ఈ భౌతికమైన ప్రపంచంలో ఉండే ప్రతి వస్తువుని కూడా సోక్ చేసుకుంటున్నాము. కానీ భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి కఠినంగా కథం, అంతే, ఆయనకి నాకు సంబంధం అయిపోయింది. మనం చెప్పేది రివర్స్. భౌతికంగా మీరు అన్న విషయంలో, భౌతికమైన ప్రపంచంలో కఠినంగా ఉండండి. అందుకు మీరు ఫస్ట్ ప్రశ్న ఏమన్నారండి? ఈ ప్రపంచంలో ఉండే ఒత్తిళ్ల వల్ల మొత్తం వదిలేయాలనుకుంటున్నారు. ఎందుకు? మీరు భౌతికతలో స్పాంజ్లా ఉన్నారు. భౌతికతలో బండ అవ్వండి, ఆధ్యాత్మికతలో స్పాంజ్ అవ్వండి. ఇదే సొల్యూషన్. ప్రభుజీ, భగవంతుని కోరడం కరెక్టేనా? కోరికతో భగవంతుని ఆరాధించడం కరెక్టేనా? నిజంగా కోరిక కోరాలంటే ఎలా కోరుకోవాలి? భగవంతుడికి ఇప్పుడు ఎవరికి తెలియని వాడు అనుకోండి అడగచ్చు. అన్ని తెలిసిన వాడిని మీరేం అడుగుతారండి? కరెక్టే. మన గురించి అన్నీ తెలిసిన వ్యక్తికి అడగటం ఎందుకండి? ఎన్నిసార్లు అడుగుతాం? భగవంతుడికి తెలియదా? భగవంతుడు అని అంటే అన్ని తెలిసిన వాడు. వాడికి మనం వెళ్ళి అయ్యా ఒక పిటిషన్ పెట్టుకొని నాకు ఇది కావాలి అని అడగాల్సిన అవసరం ఏముంది? నీకు నిజంగా భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకం ఉంటే. భగవంతుడు లేడు అని నమ్మకపోతే అసలు కోరిక ఎలా కోరుకుంటాం ప్రభుజీ? ఉన్నాడని నమ్మకం, ఉన్నాడు అని నమ్మకం ఉంటే. భగవంతుడు అని అంటే అన్ని తెలిసిన వాడే కదా. మళ్ళీ నువ్వు స్పెషల్గా వెళ్ళి నాకు ఈ కోరిక ఇవ్వు, నాకు ఇది కావాలి అని అడగాల్సిన తండ్రి ఆయన. ప్రహ్లాదుడిని నరసింహస్వామి అడిగాడు, అయ్యా ఏదైనా కోరిక కోరుకో, నాకేం వద్దండి. లేదు కోరుకోవాల్సిందే, నాకేం వద్దండి. లేదు కోరుకోవాల్సిందే అని అంటే ప్రహ్లాదుడు అన్నాడు, అబ్బా ఇంత తెలివిగా ఆలోచిస్తున్నావు, కోరికలు ఇచ్చి నువ్వు తప్పించుకుందాం అనుకుంటున్నావా నరసింహ? నాకు కోరికలు వద్దు, నాకు నువ్వు కావాలి. అయ్యా నేను ఎలాగనో నీ వాడినే అయ్యా, నేను నీ కోసమే వచ్చాను, నీతోటే ఉంటాను, కానీ కోరిక కోరుకో. చూడండి భక్తుడిని, ప్రహ్లాదుడు ఎంత చిన్న పిల్లవాడు, 5 సంవత్సరాల పిల్లవాడు. కౌమారాత్ ఆచరేత్ ప్రాజ్ఞో ధర్మాన్ భాగవతానిహ. అంతా 5 సంవత్సరాల పిల్లవాడికి తెలుసండి కోరిక అవసరం లేదు భగవంతుడిని కోరుకోవడానికి. మనం భగవంతుడు కావాలి అని కోరుకోవాలి, కానీ ఈ కోరిక ఆ కోరిక మనకు అవసరం లేదు. స్వామి చేస్తాడు, మనము ఆయన దగ్గర పిల్లవాడిలా ఉంటే చేస్తాడు. కానీ నాకు తెలుసు, నాకేది మంచి, నేను అడిగిందే కావాలి అని అంటే నీకు భక్తి ఎక్కడ ఉంది? భక్తియే లేదు కదా. భక్తి ఉన్నవాడు ఎన్నడూ కోరిక అడగడండి. భక్తి లేనివాడు మాత్రమే కోరిక అడుగుతాడు. అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. భగవంతుడి నుంచి ఆశించకూడదు. భగవంతుడికి పూర్తి నమ్మకం ఉండాలంటే స్వామి నువ్వేం చేసినా నాకు మంచి చేస్తావు, కాబట్టి కోరిక విన్నవించాల్సిన అవసరం లేదు భగవంతుడికి. ఒకవేళ విన్నవించుకోవాలి అని అనుకుంటే మొండిగా కాదండి, స్వామి ఇది నాకు మంచి అని అనిపిస్తుంది, నీకు కూడా మంచి అనిపిస్తే చెయ్యి, నువ్వేం చేసినా నేను స్వీకరిస్తా, మారోబి రాకోబి జో ఇచ్చా తోహార్. ఒకవేళ మీరు కోరుకోవాల్సిందే అని అనుకుంటే డోంట్ బి అడమెంట్ అబౌట్ ఇట్. కోరుకోండి భగవంతుడా నాకు ఇది మంచి అనిపిస్తుంది, నీకు కూడా మంచి అనిపిస్తే చెయ్యి తండ్రి. లేదు అని అంటే నువ్వు చెయ్యకపోయినా ఎందుకు చెయ్యలేదు అని అర్థం చేసుకునే శక్తిని నాకు ఇవ్వు అని భగవంతుడికి ప్రార్థన.
ఓకే ప్రభుజీ, భగవంతుడి దృష్టిలో అందరూ సమానమేనా? ధనిక పేద, ఉన్నవాళ్ళు లేని వాళ్ళు, పూజించే వాళ్ళు పూజించని వాళ్ళు అందరూ సమానమే అంటారా? వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య క కుబ్జాయాం కుమునామరూపమధికం కిం తత్ సుధామోధనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్భక్తి ప్రియో మాధవః. శాస్త్రం చెప్తుందండి, వ్యాధశ్చాచరణం ధ్రువశ్చ వయః. ధ్రువుడు చిన్ని పిల్లవాడండి, 5 సంవత్సరాల పిల్లవాడు. అటువంటి పిల్లవాడు తపస్సు చేసిన భగవంతుడు వచ్చాడు. చూడండి, అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు ఒక పిల్లవాడి కోసం ఎందుకు రావాలండి? అయినా సరే ధ్రువుడు కోసం వచ్చాడు స్వామి. ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య క. గజేంద్రుడికి ఏమైనా విద్య ఉందా అండి? ఒక ఏనుగు. అయినా సరే గజేంద్రుడు ప్రార్థన చేశాడని వచ్చాడు భగవంతుడు. విద్యా గజేంద్రస్య క కుబ్జాయాం కిమునామరూపమధికం. కుబ్జ అనే ఒక స్త్రీ, అష్టవంకర్లు కలిగిన కూని అంటారు. ఏదో అందమైన రుక్మిణీ దేవి, చాలా రుక్మిణీదేవి యొక్క అందం చూసి అందరు కళ్ళు తిరిగి కింద పడిపోయేవారట. అటువంటి వాటిని కృష్ణుడు పెళ్లి చేసుకున్నాడు అని అంటే, కుబ్జ ఒక అష్టవంకర్లు కలిగిన ఒక కూని. అటువంటి కుబ్జకి కూడా భగవంతుడు కృపనిచ్చాడు కదా మథురలో. ఆయనకు అందంతో సంబంధమా చెప్పండి? లేదు. కుబ్జాయాం కిమునామరూపమధికం కిం తత్ సుధామోధనం. సుధాముడు కుచేలుడు తన దోతీలలో 100 నాట్లు ఉండేవి ఆయనకి. కృష్ణుడి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఏమీ లేకపోతే ఆయన కొన్ని అటుకులు పాపం ఒక చిన్న సంచిలో కట్టుకొని వేలాడి తీసుకొని వచ్చాడు ఆయన దగ్గరికి. ఈయనేమో ద్వారకకి అధిపతి, 16,108 సువర్ణ భవనములతో ఉండే ఒక సామ్రాజ్యాధిపతి శ్రీకృష్ణ భగవానుడు. కానీ చూసాడా అండి ఈయన ఏం బ్రాండెడ్ క్లోత్స్ వేసుకోవట్లేదు, ఈజ్ నాట్ అలౌడ్ కాదు కదండి. సుధాముని కూర్చోబెట్టి తన పాదాలను ప్రక్షాళన చేసి రుక్మిణీదేవి శిరస్సు పైన జల్లి ఆయన జల్లుకొని చామరం చేస్తుంది రుక్మిణీదేవి. రాఘవత్వేద్ భవేత్ సీత రుక్మిణీ కృష్ణ జన్మని, సాక్షాత్తుగా మహాలక్ష్మి సుధాముడికి కుచేలుడికి చామరం చేస్తుంది. భగవంతుడు ఏమైనా తారతమ్యం చూశాడా? లేదు. వంశక్కో విదురస్య యాదవపతేర్ ఉగ్రస్య కిం పౌరుషం. మీరు చూసారనుకోండి, దుర్యోధనుడు కృష్ణుడి కోసమని 100 రకాలు తయారు చేసి పెట్టాడండి. అలా ఆయన ముందు నుంచి వెళ్ళిపోయాడు. విదురుడు, దాసీపుత్రుడైన విదురుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వాళ్ళ ఇంట్లో అట్టి పనులే ఉన్నాయండి కృష్ణుడు వెళ్ళిన సమయానికి. పాపం ఆయన త్వరలో ఆయన నర్వస్ అయిపోయాడు కృష్ణుడిని చూస్తూ. ఆ అట్టి పండ్లను తీసి బయటపడేశాడు. తొక్క తీసి పక్కన పెట్టి అట్టిపండు ఇవ్వాలి కదండి, అట్టిపండు పక్కన పెట్టేసి తొక్కనిచ్చాడు కృష్ణుడికి. కృష్ణుడు అలా తొక్కలను తినేస్తున్నాడు. ఆయన ఆనందంతో ప్రేమతో కృష్ణుడు వచ్చాడా, మా ఇంటికి వచ్చాడా అని అట్టిపండు తీస్తున్నాడు, పక్కన పడేస్తున్నాడు, తొక్క తీస్తున్నాడు, కృష్ణుడికి ఇస్తున్నాడు. కృష్ణుడు తొక్కలను తినేస్తున్నాడు. అంటే ఈయన భగవంతుని చూసిన ధ్యాసలో అలా చేస్తున్నాడా? ఆయన ఆ ఆనందంతో, ఆ షాక్ లో. ఓకే. కానీ కృష్ణుడికి తెలిసి ఆయన తొక్కిస్తున్నాడు, ఆయన తినేస్తున్నాడు కృష్ణుడు. అంత ప్రేమ తన భక్తుడు అంటే. పత్రం పుష్పం బలంతో ఏం యోమే భక్త ప్రయశ్చతి. ఆయనకి ఏం పట్టింపు ఉండదండి. ఈ ధనవంతులు ఏదో 300 రూపాయల దర్శనంలో వెళ్ళొచ్చు, కానీ వాళ్ళు దగ్గరకు వచ్చారని వాళ్ళపైన ఎక్కువ కృప ఉంటుందని కాదండి. భగవంతుడు ఎవరిని చూడాలో వాడిని చూస్తాడు. ఓకే. భగవంతుడికి పేద ధనికము ఇలాంటి తారతములు లేవు. యాదశ్చాచరణం ధ్రువశ్చ వయః విద్యా గజేంద్రస్య క కుబ్జాయాం కిమునామరూపమధికం కిం తత్ సుధామోదనం వంశక్కో విదురస్య యాదవపతేరుగ్రస్య కిం పౌరుషం భక్త్యా తుష్టతి నహి గుణైర్. కృష్ణుడికి భక్తి తప్ప ఇంకా ఏ గుణమో ఆయన చూడడు. ఆయన పట్ల ప్రేమ ఉంటే చాలు, ఆయన స్వీకరిస్తాడు. భక్త్యా తుష్టతి నహి గుణైర్. నువ్వు పేదనా, నీకు డబ్బులున్నాయా, నువ్వు చదువుకున్నవాడివా లేవా, నువ్వు ఏ వర్ణం చెందినవాడివి, ఆ ప్రస్తావనే భగవంతుడికి అవసరం లేదు. ఎవడు ధార్మికంగా ఉంటాడో, ఎవడు భగవంతుడి పట్ల నిష్ట కలిగి ఉంటాడో వాడిని భక్త్యా తుష్టతి నహి గుణైర్ భక్తి ప్రియో మాధవ. భగవంతుడికి కావాల్సింది భక్తి ప్రేమ అంతే, ఇంకా ఏది కాదు. ఓకే. అంటే భగవంతుడు భక్తి ఉన్న వాళ్ళని ఖచ్చితంగా చేరదీస్తాడు, భక్తి లేని వాళ్ళని ఆయనపై భక్తి కలిగించే విధంగా చేసే ప్రయత్నం. ఈ ప్రయత్నం ఏంటండి? స్వామి చేసిన ప్రయత్నం. ఇంతమంది సాధువులకి ఇన్ని విషయాలు, ఇన్ని ఇంటర్వ్యూలు, ఇన్ని ప్రోగ్రాంలు, ఇన్ని శ్లోకాలు, ఇన్ని ప్రవచనాలు, ఇన్ని గుళ్ళు, ఇన్ని గోపురాలు, ఇన్ని ఉత్సవాలు, ఇన్ని పండగలు, ఇన్ని పుష్కరాలు, ఇవన్నీ ఎందుకు భగవంతుడు చేశాడు అని అంటే అసలు ఆయన అవతార ప్రయోజనమే కదండి. అయ్యో పాపం వీళ్ళు గుర్తుపెట్టుకోవట్లేదయ్యా నన్ను, అందుకే ఒక్కొక్క అవతారాన్ని తీసుకొని స్వామి
అయ్యా ఇలా రా, ఇలా చెయ్యి, ఇక్కడ వస్తే నీకు అలా ఉంటుంది అని పాపం అన్నిసార్లు చేస్తున్నారు. ఎందుకు ప్రయత్నం చేయట్లేదు అనుకుంటారండి భగవంతుడు? ఇది భగవంతుడి ప్రయత్నమే. మనం ఈరోజు మాట్లాడేది ఈ విషయాలు మీ ప్రేక్షకులకి తెలపటం శ్రీకృష్ణ భగవానుడి యొక్క సంకల్పం. అది అదే ఎవరైనా సరే మంచి విషయాలు తెలుసుకొని మారుతారేమో అని భగవంతుడి సంకల్పం, అంతే అండి. ఓకే. కాబట్టి భగవంతుడు సాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. మనం రెసిప్రొకేట్ చేసుకోవట్లేదు, మనము ఆయన చెప్పిన విషయాలను వినట్లేదు. అది మన తప్పు, భగవంతుడి తప్పు కాదండి. ఓకే. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక అవకాశం ఇస్తాడు అని చెప్పి మారడానికి ఇన్ని రకాలుగా చూస్తున్నాడు. అవకాశం కాదండి, వందల అవకాశాలు ఇచ్చారు. గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్, వి గెట్ అండ్ ఫర్ గెట్ అని అంటారు. భగవంతుడు ఇస్తూనే ఉన్నాడు, ఇచ్చి క్షమిస్తున్నాడు. మనం తీసుకొని మర్చిపోతున్నాం. అది మన నిజం. భగవంతుడు అందరి పట్ల కృప. ఒక తప్పిపోయిన పిల్లవాడు ఇంటికి వస్తున్నాడంటే తండ్రికి ఎందుకు ప్రేమగా ఉండదండి? ఉంటుంది. కాబట్టి మనందరం తప్పిపోయిన పిల్లలం. భగవంతుని తెలుసుకుందాం, భగవంతుడి వైపు ప్రయాణం చేద్దాం. ఓకే. ప్రభుజీ, కృష్ణుడు భగవద్గీతను పాండవులలో ఒకరైన అర్జున్కి బోధించాడు. అది మనందరం కూడా వింటుంటాము. మరి ఎందుకు కౌరవులకి బోధించలేదు? వాళ్ళకు వినే అర్హత లేదా? అసలు రీజన్ ఏంటి? కృష్ణ భగవానుడు ఈ విషయాన్ని చెప్పారు. భక్తోసిమే సఖా చేతి, నువ్వు నా యొక్క భక్తుడివి, నా యొక్క ఫ్రెండ్వి, నీకు ఎటువంటి అసూయ లేదు, నీకు ప్రేమ నిష్ఠ ఉన్నది కాబట్టి అర్జున నీకు చెప్తున్నాను అని అన్నారు. అటువైపు కౌరవులు చూసారనుకోండి, వాళ్ళు ఎప్పుడు అసూయ, ద్వేషము, ఈర్ష, ఒక రకమైన గ్రీడ్ అని అంటారు, లోభంతో కూడుకున్న వాళ్ళు. ఎవరికైతే నేను బాగుంటే చాలు, మొత్తం సమాజం ఏమైనా పర్వాలేదు అన్న వాళ్ళకి భగవంతుడి యొక్క కృప రాదండి. అంత దుర్మార్గము వీళ్ళ పట్ల చేసినా సరే అర్జునుడు పర్వాలేదు, నేను వాళ్ళని ఏమనను, నేను అరణ్యానికి వెళ్ళిపోతానని కోమల కలిగిన హృదయం కలిగిన వాడు. భక్తోసిమే సఖాచేతి రహస్యం ఏతద్ ఉత్తమం, అన్నిటికంటే ఉత్తమమైన రహస్యాన్ని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు భక్తుడివి కాబట్టి, నీకు అసూయ లేదు కాబట్టి, నీకు ప్రేమ ఉన్నది కాబట్టి, నువ్వు నా స్నేహితుడివి కాబట్టి. అర్జునుడికి దుర్యోధనుడికి ఒక విషయం చెప్తాను. కృష్ణుడు ఇలా శయనించి ఉన్నాడు మన హస్తినాపురం ద్వారకలో. వీళ్ళిద్దరు వెళ్ళి అడగడానికి, హెల్ప్ అడగడానికి వెళ్ళారు. దుర్యోధనుడు మొట్టమొదటిగా వెళ్ళాడు, అర్జునుడు వెళ్ళారు. 2 స్థానాలు ఉన్నాయి అక్కడ. ఒకటి పాదాల దగ్గర ఒక స్థానం ఉన్నది, శిరస్సు దగ్గర ఒక స్థానం ఉన్నది. అర్జునుడు చూస్ చేసుకున్న ప్రదేశము భగవంతుడి యొక్క పాదాల దగ్గర. కానీ దుర్యోధన అనుకున్నాడు, నేనేంటి వాడి పాదాల దగ్గర ఎందుకు కూర్చోవాలి, నేను రాజుని, నేను శిరస్సు పైన కూర్చుంటే అని శిరస్సు దగ్గర కూర్చున్నాడు. సరే అని కృష్ణుడు లేచి చూసేసరికి ఫస్ట్ అర్జునుడు కనిపించాడు. అయ్యా నీకేం కావాలి అని. ఈయనకి టెన్షన్ ప్రారంభం అయిపోయిందనమాట. ఎలా నారాయణీ సేన అని అడుగుతాడేమో అని. అయ్యా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరొద్దు అని అడిగాడు. దుర్యోధన అమ్మయ్య బతికిపోయాను, నారాయణ సేన అడగలేదు, నారాయణ సేన. కానీ ఎక్కడండి, ఎక్కడైతే పార్థ, ఎక్కడైతే కృష్ణ ఉంటారో అక్కడే విజయం ఉంటుంది. అంతే కదండి. అంతే. కాబట్టి అర్జునుడికి దుర్యోధనుడికి ఇది డిఫరెన్స్. ఒకడు కృష్ణుడి యొక్క సేవకుడు అనుకుంటున్నాడు, ఒకడు కృష్ణుడినే సాచించాలి అనుకుంటున్నాడు. అందుకే వాడు అర్హత కాదు, జ్ఞానాన్ని. ఎవరికి తెలుసా అండి, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో వారికి మాత్రమే జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధ వినయం వల్ల వస్తుంది. అర్జునుడికి వినయం ఉన్నది, దుర్యోధనుడికి వినయం లేదు. మీకు ఇంకొక విషయం చెప్తాను. కృష్ణుడిని ఒకసారి అడుగుతారు, అయ్యా నీకు అర్జునుడు అంటే ఎందుకండి ఇంత ఇష్టము అని అంటే, సరే చూపిస్తాను పదా అని అర్జునుడి యొక్క కుటీరానికి తీసుకెళ్తారు కురుక్షేత్ర యుద్ధంలో. పాపం దెబ్బలన్నీ తగిలి చాలా అలసిపోయి రోజంతా యుద్ధం చేసి అర్జునుడు శయనిస్తే ప్రతి ఒక్క హృదయంలో ఉండే ప్రతి ఒక్క నాడి లోపల నుంచి కృష్ణ 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 అనే శబ్దం వస్తుంది. అర్జునుడి యొక్క శరీరంలో ఉండే ప్రతి అంగం నుంచి. అంత ప్రేమ అర్జునుడికి కృష్ణుడు అంటే. అటువైపు దుర్యోధను చూసారనుకోండి, దుర్యోధనుడి దగ్గరికి ఒకసారి కృష్ణుడు వచ్చినప్పుడు సభకి వాళ్ళ యొక్క మినిస్టర్స్కి చెప్తారు, ఏయ్ ఎవ్వరు కూడా కృష్ణుడు చూస్తే లేవకూడదు అంటే. లేదండి, ఆయనను చూస్తే ఆటోమేటిక్గా నించుంటా. సరే ఎవరు కృష్ణుడిని చూడకండి, నన్ను చూడండి, నేను కూర్చుంటాను, కృష్ణుని చూడాల్సిన అవసరం లేదు, నేనేం చేస్తానో అది చెయ్యండి, నేను కూర్చుంటాను కదా, మీరు అందరూ కూర్చోండి. సరే అండి, అందరు మినిస్టర్లు కూర్చున్నాడు, దుర్యోధనుడు కూర్చున్నాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎప్పుడైతే ఆ సభలోకి వచ్చారు, ఫస్ట్ నించుంది దుర్యోధనుడు. దుర్యోధనుడు చూసిన మంత్రులు అందరు నించున్నారనమాట. అంటే అంత అసూయ ద్వేషము
దుర్యోధనుడికి ఉండింది కృష్ణుడి పట్ల. ఆ కృష్ణుడు వచ్చి ఆ సింహాసనం పైన కూర్చున్నప్పుడు ఆయనని సంహరించాలి అనే ఒక కుట్ర కూడా పన్నినారనమాట. అప్పుడు కృష్ణుడు విశ్వరూపాన్ని దర్శింపజేశారు. కాబట్టి ఎవరికైతే శ్రద్ధ లేదో, ఎవరికైతే అసూయ ఉంటుందో భగవంతుడి పట్ల, ఎవరికైతే నమ్మకం ఉండదో, ఎవరికైతే విశ్వాసము లేదా ఒక రకమైన ఏంటి నాకంటే గొప్ప జ్ఞానం ఇంకెవరికి తెలియదు అనే ఒక అహంకారం ఉంటుందో వారికి ఎప్పుడూ భగవంతుడి గురించి అర్థము కాదు. ఓకే. ఎవరికైతే వినయం ఉంటుందో, ఎవరికైతే శ్రద్ధ ఉంటుందో, ఎవరికైతే ప్రేమ ఉంటుందో భగవంతుడు అంటే వారికి తప్పకుండా అదే అర్జునుడు స్వీకరించగలిగాడు, దుర్యోధనాదులు స్వీకరించలేకపోయారు. ఓకే. ప్రభుజీ, భగవంతుడిపై ఉండే భక్తి ఒక భగవంతుడి రూపంలోనే మనం చూపించాలా, లేదంటే కొంతమంది మా ఇంట్లో పర్సన్ అన్నట్టుగా ఫీల్ అయ్యి ఆయనకు సేవ చేసుకుంటూ ఉంటారు? అఖిల రస అమృత మూర్తి అని అంటారు కృష్ణుడు. ముఖ్యంగా 5 రసములు భగవంతుడితో, అంటే 5 రకములైన సంబంధములు మనం భగవంతుడితో పొందొచ్చండి. చాలా ఉన్నాయనుకోండి, 5 ముఖ్యమైనది. ఒకటి శాంత భావము అని అంటే సరే భగవంతుడు ఉన్నాడు, నమస్కారం. దాని తర్వాత దాస్య భావన, అంటే భగవంతుడు స్వామి, నేను స్వామి యొక్క సేవకుని, దాస్య భావన అంటారు. హనుమకి రామచంద్రుడి పట్ల ఉన్నట్టుగా దాస్య భావన, ఎప్పుడూ కైమోర్చి భగవంతుడిని సేవిస్తూ ఉంటారండి. దాని తర్వాత ఒక రకమైన సంబంధం ఏంటంటే సఖా భావన అంటారు. భగవంతుడిని ఫ్రెండ్గా, భక్తోసమే సఖా చేతి, సఖా అంటే ఫ్రెండ్. అర్జునుడికి కృష్ణుడికి ఒక ఫ్రెండ్షిప్ ఉండిందనమాట. అది ఒక రకమైన సంబంధం. తర్వాత ఇంకొక భావన ఏమిటి అని అంటే వాత్సల్య భావన అని అంటారు. భగవంతుడిని పిల్లవాడిలా, మనం తల్లిదండ్రులుగా భగవంతుడిని పిల్లవాడిగా సేవించుకోవటం. అరే లడ్డు గోపాల్ ప్రొద్దున్నే లేపటం, స్నానాలు చేయించడం, నైవేద్యాలు పెట్టడం, స్వెటర్లు వేయటం, పడుకోబెట్టడం, మచ్చర్దాని అంటే చక్కగా మనం దోమతెర వేయటం, ఫ్యాన్ పెట్టడం, ఏసీ పెట్టడం, అది చిన్న పిల్లవాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అని ఒక భావన. ఇంకొకటి మాధుర్య భావన అంటారు. భగవంతుణ్ణి ఒక భర్తగా, ఒక ఏమంటాం, ఒక ప్రియుడుగా స్వీకరించడం మాధుర్య భావన. అలా గోపికలందరూ కూడా ఆ విధంగా భగవంతుని ఆరాధన చేశారు. యశోదాదులందరూ కూడా కృష్ణుని చిన్న పిల్లవాడిగా తాము చూసుకునే వాళ్ళగా ఆరాధన చేశారు. కృష్ణుడి యొక్క ఫ్రెండ్స్ అందరూ సఖా భావనతో ఆరాధన చేశారు. హనుమ లాంటి భక్తులందరూ కూడా దాస్య భావనతో ఆరాధన చేశారు. కాబట్టి ఎవరు ఏమనుకున్నా సరే ఆయన స్వీకరిస్తారండి. ఆయనకి ఆ శక్తి ఉన్నది కృష్ణుడి దగ్గర. కాబట్టి మనము ఆ రకమైన ఒక కోరిక, ఒక ప్రేమ భగవంతుడి పట్ల పెంచుకోవాలంతే. నిజంగా చెప్పాలంటే భగవంతుడికి భగవంతుడుగా చూడటం కంటే ఇలాంటి ప్రేమ సంబంధములతో చూడటమే ఇష్టం. ఇంకా ఆయనకు దగ్గర అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఇంకా దగ్గర అయ్యే అవకాశం. కానీ ఆ స్థితిలోకి వెళ్ళే ముందు మనం భగవంతుడి యొక్క తత్వం ఏంటో తెలుసుకోవాలి. మన సాధన బాగుండాలి. కొంతమంది ఇప్పుడు ఏదో ఆర్టిఫిషియల్గా ఇది నేను కృష్ణుడి యొక్క భార్యని, లేదా నేను కృష్ణుడికి తల్లిని అని ఏ సాధన లేకుండా, ఏ రకమైన గురూపదేశం లేకుండా, ఏ రకమైన సాంప్రదాయ జ్ఞానం లేకుండా కూడా చాలా మంది ఇలా చేస్తున్నారు. అలా ఉండకూడదు. మన సాధన, మన సాంప్రదాయము, మన ఆచరణ, మన ఉపదేశము, గురువు, సాధు, శాస్త్ర వీళ్ళందరినీ మనం అధ్యయనం చేసినప్పుడు మనకి ఎన్నడో ఒక రోజు భగవత్ అనుగ్రహం కలిగినప్పుడు ఆ రకమైన సంబంధం భగవంతుడితో ఏర్పడుతుంది. ఓకే ప్రభుజీ, మన ఇంద్రియాలు మన అదుపులో ఉండాలి అని చెప్పి అంటుంటారు. భగవద్గీత ద్వారా మనం ఎన్నో మంచి విషయాలు తెలుసుకున్నాం. అయితే ముఖ్యంగా భగవద్గీతలో ఇంద్రియాలపై వైరాగ్యాన్ని అలవర్చుకోవాలనే ఒక అంశం కూడా ఉందని చెప్పి అంటుంటారు. అది నిజమేనా? ఏ రకంగా ఉంది భగవద్గీత? కదండి, విచ్చలవిడిగా ఇంద్రియాలను వదిలేసామనుకోండి, అవి ఏం చేస్తాయంటే మనల్ని లాగుతూ ఒక గుర్రము, అదుపు తప్పిన గుర్రం ఏం చేస్తుందండి, ఈడ్చుకోపోతుంది. అంతే కదండి. ఇప్పుడు మీరు చూస్తుంటారు కేరళలో ఏనుగులతో ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని పిచ్చెక్కిన ఏనుగులు ఉంటాయి, కొన్ని మతం ఎక్కిన అంటారు చూడండి. అప్పుడు అవి ఏం చేస్తాయంటే ఈడిచేస్తాయి, జనాల్ని చిన్న భిన్నం చేసేస్తాయి. అలానే మన ఇంద్రియాలకు ఎప్పుడైతే విచ్చలవిడితనం ఇస్తామో, ఎప్పుడైతే ఆ పగ్గాలు ఉంటాయి కదా, అవి ఎప్పుడైతే వదిలేస్తారో అది పారిపోతూ ఉంటుంది, మనల్ని ఈడ్చేస్తూ ఉంటుంది. అందుకే మనకి ఇంద్రియ నిగ్రహము అనేది అవసరం. ఆ పగ్గాలు మన చేతుల్లో ఉండాలి, ఆ కంట్రోల్ అని అంటారు. ఇది ఎట్లా వస్తుంది అంటే అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ దృశ్యతే, ప్రాక్టీస్ అండ్ డిటాచ్మెంట్. ఈ రెండింటి ద్వారా ఎప్పుడైతే మనం చేస్తాం, కృష్ణుడు ఇంకొక ఉదాహరణ ఇస్తారు. ఎలా అయితే తాబేలు ఎప్పుడైతే ఆపద చూస్తుందో వెంటనే లోపలికి వెళ్ళిపోతుంది, ఒక షెల్ ఉంటుంది, అప్పుడు దాన్ని ఏం చేయలేరు తాబేల్ని, అవునా కాదు? అలా మనం ఎప్పుడైతే ఇంద్రియ భోగములు ఉంటాయో అప్పుడు మనం నిగ్రహించుకోవాలి అని చెప్తారు కృష్ణుడు.
ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం అనేది అంత ఈజీ విషయం కాదండి. మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ ఉండాలి. అందులో మొట్టమొదటి స్టెప్ ఏంటంటే పోస్ట్ పోనింగ్ అని అంటారు. మనసు ఇప్పుడు నీకు అడిగిందని మనల్ని ఇప్పుడు చెప్పిందని ఇప్పుడు మాకు గొంతు సహకరించట్లేదు మాట్లాడడానికి, కానీ మేము ప్రయత్నం చేస్తున్నాం మాట్లాడడానికి. కానీ మా మనసు అనుకోండి ఐస్ క్రీమ్ తిని ఇప్పుడు చాలా బాగుంది, ఐస్ క్రీమ్ కావాలి. నాకు తెలుసు అరే నా గొంతు బాగాలేదు, కానీ మనసు అంటుంది పర్వాలేదులే ట్యాబ్లెట్లు వేసుకుంటున్నావు కదా ఐస్ క్రీమ్ తిను. సరేలే ఎలానో ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కదా, డాక్టర్ చెప్పారు కదా 5 రూపాయలు పోతుంది, సరే ఐస్ క్రీమ్ కొనుక్కొని తినేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఇంకెక్కువ ఇబ్బంది. మనసు ఏం చేస్తుంది తెలుసా అండి, మనసు అమ్మయ్యా వీడు నా మాట విన్నాడు అంటే నేను చెప్పింది వీడికి తప్పని తెలిసినా చేస్తున్నాడు అంటే వీడు నా మంచి శిష్యుడిగా తయారయ్యాడు కాబట్టి ఇప్పుడు వీడితో ఆడుకుంటా అని ఒకదాని తర్వాత ఆర్డర్ చేయటం ప్రారంభం చేస్తుంది. మనసు చేస్తుంది కదా, ఈ ఇంద్రియం కళ్ళంటే ఇది చూపించు, చేతులంటే అది చేయించు, పాదాలంటే అటెళ్ళు అని మొత్తం మనల్ని 4 వైపులకి కూడా ఈడ్చేస్తూ ఉంటాయి. మీకు విషయం చెప్తాను, చేపకి సముద్రంలో చాలా తిండి ఉంటుందండి, చాలా ఉంటుంది, సముద్రంలో లేనిది ఏముందండి. కానీ ఆ జాలరి ఒక నెట్ లోపల వేసే ఒక చిన్న క్రిమి కోసం నోటిని కంట్రోల్ చేసుకోక వస్తుంది, పట్టుబడుతుంది, శరీరాన్ని విడిచేస్తుంది. కరెక్ట్. ఒక మిడుగుడు పురుగు అంటే లైట్ పురుగు అంటారు చూడండి, అవి దీపం కాంతి ప్రకాశం అరే ఎంత బాగుంది ప్రకాశం అని ఆ ప్రకాశం దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తాయి, 2 రెక్కలు కాలిపోతాయి, కింద పడిపోతుంది, శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. ఒక ఏనుగు, ఒక వేటగాడు ఒక ఆడ ఏనుగు ఒక రూపంలో గడ్డితో తయారు చేసి కిందంతా కూడా తవ్వేసి ఈ ఏనుగుని పైన పెడతాడు. ఆడ ఏనుగు దగ్గరికి వెళ్ళాలి అనే త్వరలో ఈ మొగ ఏనుగు ఆ గుంతలో పడిపోతుంది, దంతములు పెకలించి శరీరాన్ని ఆ ఏనుగుని సంహరించి తోలుని తీసుకొని వెళ్ళిపోతాడు వేటగాడు. ఒక స్పర్శ అనే ఇంద్రియాన్ని నిగ్రహించుకోలేక ఏనుగు తన జీవితాన్ని పాడు చేసేసుకుంటుంది. ఒక జింక, వేటగాడు చాలా స్వీట్గా మురళి వాయించేసరికి పరిగెత్తుతూ ఎక్కడి నుంచి ఈ స్వీట్ సౌండ్ వస్తుంది అని ఎక్కడైతే వేటగాడు ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి కూర్చొని పట్టేసుకొని తీసేసుకుంటాడు. కస్తూరి మృగము అని ఉంటుంది, యాక్చువల్గా తన సొంత పొట్టలో నుంచి కస్తూరి వాసన వస్తుందన్నమాట. ఆ వాసన ఎక్కడుంది అని తిరిగి శక్తిని మొత్తం ఇది చేసి నిర్జీవింపబై కింద పడిపోతుంది. ఎవరో ఒకళ్ళు వచ్చేసి దాన్ని పట్టేసుకొని వెళ్ళిపోతారు. ఒక్కొక్క ఇంద్రియాన్ని నిగ్రహించుకోక ఒక్కొక్క జాతియే మనకి నశిస్తూ కనిపిస్తుంది. కానీ మానవుడి దగ్గర 5 ఇంద్రియములు కూడా కంట్రోల్లో లేవు. ఎంత విశేషమైన ప్రమాదం చెప్పండి. కాబట్టి మన ఇంద్రియములు మనము నిగ్రహించుకోవాలి అని అంటే మనతో అవ్వని పని అండి. కానీ ఎప్పుడైతే మనం భగవంతుడికి శరణాగతి చేస్తామో, భగవంతుడికి అసాధ్యం ఏంటంటే అంత పెద్ద కొండ, ఇప్పుడు మేము బృందావనం వెళ్తున్నాం, గోవర్ధనంలో ఉండబోతున్నాం, అక్కడ గోవర్ధనగిరి 21 కిలోమీటర్లు, అటువంటి గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన వాడికి ఇంకా ఏంటి అసాధ్యం చెప్పండి. అటువంటి శ్రీకృష్ణ భగవాను ఎప్పుడైతే మనం శరణు పెడతామో అప్పుడు మన యొక్క ఇంద్రియాలన్నీ కూడా నిగ్రహింపబడతాయి. ఓకే ప్రభుజీ, మనం వింటూ ఉంటాం ప్రతిరోజు కూడా దిష్టి తగిలిందని చెప్పి, నరదిష్టి చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్పి, అది ఉంటుంది అని జనాలు నమ్ముతుంటారు. దీన్ని తొలగిస్తామని చెప్పి చాలామంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు, రకరకాల అది ఒక వ్యాపారంగా తయారయ్యింది. నిజంగా ఇవన్నీ ఉన్నాయా? వీటిలో భగవద్గీతలో ఏం చెప్పారు? ఫస్ట్ భగవద్గీతలో ఏం చెప్పలేదు, కానీ ఒక బేసిక్ కామన్ సెన్స్ మీరు చూసారనుకోండి, అసలు దిష్టి తెచ్చుకోవటం ఎందుకు? ఫస్ట్ దిష్టికి అన్నిటికంటే మూలం ఏంటి అని అంటే మనకి ఉన్నదానికంటే ఎక్కువగా చూపించుకోవటం, లేదా ఉన్నది మొత్తం మనము ఇప్పుడు చూడండి, డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఏమంటారు దాన్ని అని అంటే అతిగా జనాల యొక్క ఆకర్షణ ప్రయత్నం చేయటం, అది ఉండకూడదు మనకి. ఎప్పుడైతే మన జీవితంలో ఉండే విషయాలన్నింటినీ కూడా మనం పెట్టేస్తామో బయట, ఎప్పుడైతే మనము సమాజంలో ఉన్నప్పుడు ఒక రకమైన పరిణితి, హద్దు లేకుండా మనం మితిమీరిపోయి బిహేవ్ చేస్తామో, ఎక్కువగా చూపించుకోవాలి అనే ఒక ప్రయత్నం మనకు ఉన్నదనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే
వేరే వాళ్ళ యొక్క అన్నెసెసరీ అట్రాక్షన్, అన్ని కళ్ళు మంచివి కాదు కదండి. అవును అవును. కాబట్టి మనకి చెడు వాళ్ళు ఎప్పుడైనా మనకి చెడు ఆశించి మన వైపు ఆ విధంగా చూసారనుకోండి, దాన్ని దృష్టి అని అంటారు. ఓకే. కాబట్టి అది నుంచి బయటకి రావాలి అని అంటే మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనం ఎంత సింపుల్గా ఉండాలి. ఒకటి ఏంటి అని అంటే అన్నెసెసరీ అట్రాక్షన్ గెయిన్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. తర్వాత ఆ దృష్టి మనల్ని ఎఫెక్ట్ చేయకుండా ఉండాలి అని అంటే మీకు ఒక విషయం చెప్తాను. మనం ఎప్పుడైనా సరే ఇంటి నుంచి వెళ్ళే ముందు భగవంతుడికి ప్రార్థన, మన పూజా ఆలయంలోకి వెళ్ళి, మాకే అందరికీ అలవాటు ఈ విషయం, నాకు తెలిసి ఎంతమందికి ఉందో తెలియదు, కానీ మేమైతే ఎక్కడైనా కార్యక్రమానికి వెళ్తున్నా ఏం చేస్తున్నా సరే ఫస్ట్ భగవంతుడికి వెళ్ళి, స్వామి ఇది మీ సేవగా ఈ రోజు చేస్తున్నాము, ఈ కార్యక్రమానికి వెళ్తున్నా, మీ దయ ఉంచండి అని చేస్తాం. మళ్ళీ ఇంటి నుంచి రాగానే ఫస్ట్ మనం ఏం చేయాలంటే పాద ప్రక్షాళన చేసుకోవాలి. బయట నుంచి రాగానే పాద ప్రక్షాళన చేసి కాళ్ళు చేతులు ముఖం అంతా శుభ్రంగా చేసుకొని చక్కగా మనం ఆలయాన్ని, మన పూజా మందిరానికి వెళ్ళి భగవంతుడికి వేడుకోవాలి, తండ్రి ఇది ఈ కార్యక్రమం దీనికోసం ఇలా చేసాము, క్షేమంగా తెచ్చుకున్నందుకు థ్యాంక్ యూ. చిన్న చిన్న చిట్కాలు ఉంటాయి. ఉప్పుతో దిష్టి తీస్తూ ఉంటారు. మా అమ్మగారు మమ్మల్ని ఎప్పుడైనా కలిసామనుకోండి అప్పుడు కొబ్బరికాయతో దిష్టి తీస్తారు, లేదా ఉప్పుతో దిష్టి తీస్తారు. అలా చిన్న చిన్ని కార్యక్రమం, దానికి ఎవరినో ఎంప్లాయ్ చేసి మన దిష్టిని తొలగించడానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసి అవన్నీ ఏం అవసరం లేదండి. ఫస్ట్ మనం కొద్దిగా కంట్రోల్డ్గా ఉండాలి. పబ్లిక్లో ఏదో మనం ఇది అది అని చేయడానికి ప్రయత్నం చేయకూడదు. రెండో విషయం ఏంటంటే చిన్న చిన్న చిట్కాలు, ఉప్పుతో మనం దిష్టి తీసేయచ్చు, కొబ్బరికాయతో దిష్టి తీయచ్చు, అలా నిమ్మకాయ కొన్ని యూజ్ చేస్తారు కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం దిష్టి తీసుకునే ప్రయత్నం చేయాలి డెఫినెట్లీ. ఎందుకంటే అన్నీ కూడా పాజిటివ్ ఐస్ అనేవి ఉండవు, నెగిటివ్ ఐస్ కూడా ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే. అయితే ప్రభుజీ, భగవంతుడి విషయానికి వస్తే హంగులు ఆర్భాటాలు చేసేది ఇదంతా సరైనదేనా భగవంతుడి విషయంలో? నిజంగా అలా చెయ్యాలి అని అంటే బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే ఎక్కువ ఖర్చు పెట్టి ఇలాంటివన్నీ చేయడానికి వీలు? ఎవరికి ఎంత ఉంటే అంత చెయ్యాలి. అలా అని అందరూ అంతా చెయ్యాలి అని కాదండి. ఎవరికి ఎంతలో చేయగలుగుతారు భగవంతుడి యొక్క సేవ, అలా చేయడానికి మనం ప్రయత్నం చేయాలండి. స్వామి యొక్క సేవ, స్వామికి ఏమి నువ్వు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టకపోతే నా పూజ అవ్వదు అని ఆయన ఏం పెట్టుకోలేదండి. స్వామికి అలాంటి రూల్స్ ఏం లేవు. ఉన్నవాడికి ఉన్నంత. ఆయన ఎక్కడికైనా సరే, ఎంత స్వరూపంలోనైనా సరే ఆయన ఒదిగి ఉండగలిగిన ప్రేమ కలిగిన వాడు భగవంతుడు. మనకి ఎన్నో ఉదాహరణలు మన శాస్త్రంలో చూస్తాం. వెంకటేశ్వర స్వామి అంత అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు, అంత ఐశ్వర్యం ఉన్న వ్యక్తి కూడా మట్టి కుండలో ప్రసాదం పెరగన్నం తింటాడు. తన యొక్క భక్తుడు, పేద భక్తుడికి ఆయన ఇచ్చిన గౌరవం అటువంటిది. కాబట్టి స్వామికి ఏమీ హద్దులు ఆర్భాటాలతో సంబంధం లేదండి. కానీ మిగతావన్నీ హద్దులు ఆర్భాటాలు చేసి భగవంతుడికి ఒకటే హద్దులు ఆర్భాటాలు చేయకపోవటం తప్పు. ఓకే, అర్థమైందా మీకు? కాబట్టి భగవంతుడి దగ్గరికి వచ్చేసరికి ఎందుకు అవసరం అని మిగతావన్నీ ఎక్స్ట్రావగెంట్గా చేశారనుకోండి, అది తప్పు అవుతుంది. కానీ మనకి ఉన్నంత ప్రేమతో భగవంతుడికి పత్రం పుష్పం ఫయం తోయం యోమే భక్తా ప్రయశ్చతి, ప్రేమతో ఎంత చేసినా ఆయన స్వీకరిస్తాడు. ఓకే ప్రభుజీ, చాలామంది చూస్తుంటాం ఒక కోరిక కోరుకోవడము, కొద్ది రోజులు ఒక దేవుణ్ణి పూజించటము, తర్వాత వాళ్ళు అనుకున్నది నెరవేరకపోతే ఆటోమేటిక్గా వేరే దేవుడి సైడ్ మారిపోవడము, ఎవరైనా అంటే సోషల్ మీడియాలో ఒక దేవుడి గురించి ఎక్కువ ప్రత్యేకంగా చూపించడం వల్ల ఆ దేవుడికి అట్రాక్ట్ అయిపోయి అటు మారిపోవడము, ఇలా రకరకాలుగా చూస్తుంటాం. నిజంగా దేవుళ్ళని మార్చడం అనేది కరెక్టే అంటారా? మనకి ఇవన్నీ ఎందుకు వస్తుంది అని అంటే, నా కోరిక తీరాలి అనే ఒక భావన ఉంది కాబట్టి. ఆ కోరిక నుంచి ఫస్ట్ ఆ మెంటాలిటీ నుంచి బయటికి రావాలి. భగవంతుడికి ఇప్పుడు చూడండి, ఒక దగ్గర ఒక చిన్ని పిల్ల చాలా అల్లరి చేస్తుంది అనమాట. వాళ్ళమ్మ పాట్ అని ఒక చెంపమైన స్లాప్ చేసిందనమాట. ఆ చిన్ని పిల్ల అని ఏడుస్తూ మళ్ళీ వాళ్ళ అమ్మని పట్టుకుంది. ఏం చేయాలి? వాళ్ళ అమ్మని వదిలేసి వెళ్ళిపోవాలి. కానీ ఆ పిల్ల అలా కాదు, అని ఏడుస్తూ వాళ్ళ అమ్మని పట్టుకుంది. అప్పుడు అయ్యో అని వాళ్ళ అమ్మ ఇదే చేసి మళ్ళీ కలిసిపోయి వెళ్ళిపోయారు అనమాట. ఆశ్రమంలో మేము చూసాం ఈ సిచ్యువేషన్. కాబట్టి భగవంతుడు ఏం చేసినా సరే ఆయననే మనం ఆశ్రయించాలి. అందుకే కదా నాకు ఈ కోరిక తీరితేనే ఈ నిన్నట్టు లేకపోతే లేనట్టు అని మతాలు కూడా మార్చేస్తున్నారు కదా జనాలు. ఎంత అన్యాయం చూడండి, మతాన్ని మార్చేసుకుంటున్నారు. దేనికోసం? అసలు ఈ హిందువులు వాళ్ళ శాస్త్రాలు వాళ్ళకి తెలియదు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎవడో ఒకడు వచ్చి ఇది కరెక్ట్, ఇది లేకపోతే నువ్వు ఇది అది అని పిచ్చి మాటలు మాట్లాడి మా దగ్గరకు వచ్చేసే కష్టాలన్నీ పోతాయి. ఈ కష్టాలు
పోవు ఈ ప్రపంచంలో, ఉన్నంత వరకు కష్టాలు అనుభవించవలసినదే. కాబట్టి నీ ధర్మం నీకున్నప్పుడు దాన్ని ఆచరించు, అంతేకాని ఎదుటివాడి దగ్గరికి. అందుకే నేను చెప్తున్నాను, ఫస్ట్ ఆధ్యాత్మికవేత్తలు ఆపాల్సిన విషయం ఏదన్నా ఉంటే భగవంతుణ్ణి కోరికలు తీర్చే ఒక ATM మెషిన్గా ప్రజెంట్ చేయటం ఆపేయాలి. కోరికలు అడగడానికి భగవంతుడు